ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. హరి ఓం. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు మృగశీర్ష నక్షత్రము గురించి తెలియజేస్తున్నాను. ఈ మృగశీర్ష నక్షత్రములో మృగశీర్ష నక్షత్రాన్ని గురించి ఒక వీడియో. ఈ నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. 1, 2, 3, 4 పాదాలు. 4 పాదాలకు 4 వీడియోలు చేయడం జరిగింది. ఇవి మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు వృషభ రాశిలోకి, మిగిలినటువంటి 2 పాదాలు 3, 4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మృగశీర్ష నక్షత్రం యొక్క విశేషాలు. ఈ మృగశీర్ష నక్షత్రానికి అధిపతి కుజుడు, అంగారకుడు. మృగశీర్ష, మృగశిర అంటుంటారు ఈ నక్షత్రాన్ని. ఈ నక్షత్రాధిపతి అంగారకుడు. ఇది మహర్దశ సమయము 7 సంవత్సరములు. అంగారక దశ 7 సంవత్సరాలు ఉంటుంది. అధిదేవత చంద్రుడు ఈ నక్షత్రానికి. ఇది సర్పయోని నక్షత్రము. నక్షత్రం నాడి మధ్యనాడి. ఈ నక్షత్రము దేవగణానికి సంబంధించినటువంటిది, దేవగణంలోని నక్షత్రం. నక్షత్ర గోచార రాశుల్లో 1, 2 పాదాలు వృషభ రాశి, 3, 4 పాదాలు మిథున రాశి. నక్షత్రానికి సంబంధించిన వృక్షము చండ్ర వృక్షము. నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహాలు వృషభమునకు రవి, మిథునమునకు రవి శుక్రులు. నక్షత్ర రాశ్యాధిపతికి శత్రుగ్రహాలు వృషభమునకు రవి, మిథునమునకు చంద్రుడు. నక్షత్రానికి సంబంధించినటువంటి దానము సువర్ణ దానము. ఈ రాశికి వశ్య రాశులు అనుకూలమైనటువంటి రాశులు. వృషభ రాశికి కర్కాటక, తుల రాశులు. మిథున రాశికి కన్యా రాశి అనుకూలమైన రాశులు. ఈ నక్షత్రానికి సంబంధించిన పక్షి కోడి. ఈ నక్షత్ర స్వరూపము 3 నక్షత్రాలను కలిగి శిరస్సు ఆకారంలో ఉంటుంది. ఈ నక్షత్రము అంతర్ముఖాన్ని కలిగి ఉంటుంది. నక్షత్ర తత్వము పృథ్వీతత్వం, భూతత్వాన్ని కలిగి ఉంటుంది. నక్షత్ర ఆయవర్గు వృషభాయము. ఈ నక్షత్ర రీత్యా అదృష్ట దిశ దక్షిణ దిశ. నక్షత్ర రీత్యా అదృష్ట వారము మంగళవారము. ఈ నక్షత్రానికి రత్నము పగడం. దీనికి సంబంధించినటువంటి రంగు ఎరుపు రంగు. మిరప పండు ఎర్రగా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఈ నక్షత్రానికి అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 7, 16, 24, 9, 18, 27. ఇవి అదృష్ట సంఖ్యలు. సోమ, మంగళ, ఆది, శనివారాలు ఇవి కూడా పై చెప్పబడినటువంటి తేదీల్లో కనుక వచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. శుభప్రదంగా ఉంటుంది. ఈ జాతకులకు అదృష్ట సంవత్సరాలు 9, 18, 27, 36, 45, 54, 63, 72. ఈ సంవత్సరాలు వారికి చాలా శుభప్రదంగా కలిసి వస్తుంటుంది. ఈ సంవత్సరాలు ఈ నక్షత్రానికి సంబంధించిన వేదా వృక్షము మారేడు, జమ్మి వృక్షాలు. శత్రు వృక్షాలు మారేడు, జమ్మి, పనస. ఈ నక్షత్రానికి వేదా నక్షత్రాలు చిత్తా నక్షత్రము, ధనిష్ట. అదృష్ట సంఖ్యలు 9, 18, 27. ఇవి అదృష్ట సంఖ్యలు. మృగశీర్ష నక్షత్రంలోని 1, 2 పాదాలకి అధిపతి శుక్రుడు. 3, 4 పాదాలు మిథున రాశిలో వాటికి అధిపతి బుధుడు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు కనుక వారి మీద అంగారక ప్రభావం ఉంటుంటుంది. పురూరవుడు అనేటువంటి చక్రవర్తి ఈ నక్షత్రంలోనే జన్మించాడు. పురూరవ చక్రవర్తి ఈ నక్షత్రంలోనే జన్మించాడు.
ఇష్టదేవతలు సరస్వతి సంబంధమైనటువంటి పూజలు, వాగ్దేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైన పూజలు ఇవి ఇష్టదేవత ఆరాధనలుగా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇష్టమైన రుచులు కారము, చేదు. వీరికి రంగులు, దుస్తులు బూడిద రంగు, నీలము కలిసినటువంటి ఆకుపచ్చ రంగు, చిత్రమైనటువంటి రంగుల దుస్తులు. వీరికి దాన ధర్మాల మీద ఆసక్తి బాగా ఉంటుంది. వీరు కొంత జీవితం గడిచిన తర్వాత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ నక్షత్ర జాతకులకు ధైర్య సాహసాలు, ఉత్సాహము, మాతృభక్తి, శాస్త్ర విజ్ఞాన సంబంధమైనటువంటి తృష్ణ, పాపభీతి, స్వాతిశయము, ఆత్మాభిమానము, తీవ్రమైన విమర్శ, కొద్దిగా అవివేకం, కొద్దిగా చాంచల్య స్వభావం ఇలాంటివి ఈ నక్షత్ర జాతకుల్లో మనం చూడగలుగుతాం. కుటుంబ సౌఖ్యము, ధనము, గృహ వసతి సంబంధమైనటువంటి విషయాల్లో వీరికి ఏ లోటు ఉండదు. స్వజనాల మీద వీరికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది భార్య మాట వింటుంటారు, భార్యకు అనుకూలంగా నడుచుకుంటుంటారు. వీరికి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. వీరిలో ఒక్కొక్కప్పుడు కొద్దిగా పిరికితనం కూడా ఉంటుంది. వీరికి అంతర్గత శత్రువులు ఉన్నారేమో అనేటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. అయినా కూడా ఒక్కొక్కసారి ఊహించుకొని ఉలిక్కి పడుతుంటారు. వీరికి బంధువులు ఎక్కువగా ఉంటారు, కానీ వారితోటి ఎక్కువగా గడపడానికి వీరికి పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. వీరు తమకు సంబంధించినటువంటి విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అపనిందులు వస్తున్నా కూడా వీరు ఎదుర్కొంటారు. వీరిలో మృదు స్వభావం ఉంటుంది. మేధావులు, విద్యార్జన పరులు ఎక్కువగా ఉంటుంటారు. వీరిలో మంచి దక్షత కలిగిన వారు, ప్రజ్ఞావంతులు, ధనుర్విద్యాది నిపుణులు, ఆగమశాస్త్రం తెలిసినటువంటి వారు. ఈ నక్షత్ర జాతకులు మంచి గుణవంతుడు, రాజులకు ఇష్టమైనటువంటి వాడు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమంది అస్థిరంగా ఉంటారు. ఉత్సాహవంతుడు, ధనము మంచి అభివృద్ధి కలిగినటువంటి వారు, భయశీలుడు, సంతోషి, మాట నేర్పు కలిగినటువంటి వారు, శుచి శుభ్రతలు కలిగినటువంటి వారు. ఈ మృగశిర నక్షత్ర సంజాతులు అందరికీ కూడా ఇష్టమైన వారుగా ఉంటారు. ఇంకా ఈ మృగశీర్ష నక్షత్రంలో జన్మించిన వారు కొంతమంది ధనుర్విద్యా పారంగతులు కూడా ఉంటారు. శస్త్రాస్త్ర కుశలురు, వినయశీలురు, గుణగణములు యందు సదానురక్తులు. విలాసవంతమైన జీవితము, రాజులతోటి స్నేహము, గొప్పవారితోటి స్నేహం చేయడం, సన్మార్గములు, మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ నక్షత్రము మృగ, చంద్ర, ఐందవ, హిమదీధితి, చంద్ర శిశుభ, సౌమ్య, నిశానాథ, నిశాకర అనేటువంటి 8 పేర్లు మృగశీర్ష నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. ఇది శ్వేతవర్ణ, తెల్లని కాంతి కలిగినటువంటి నక్షత్రము. త్రితార దండాకారములాగా 3 నక్షత్రాలు కలిసి దండములాగా ఉంటుంది. ఈ నక్షత్ర ఆకారం శిరస్సును పోలి ఉంటుంది. తిర్యంగముఖ నక్షత్రము, బ్రాహ్మణ కులము. మృగశీర్ష నక్షత్రంలో జన్మించినా కూడా ఈ యొక్క మొదటి పేరులో వేవో కాకి అనేటువంటి అక్షరాలు కనుక ఉన్నట్లయితే అది జన్మ నక్షత్రమే కాక నామ నక్షత్రం కూడా మృగశీర్ష నక్షత్రం అవుతుంది. మృగశీర్షలో నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుడు మంచి ధనవంతుడు, ఉత్సాహవంతుడు, శత్రువులను జయించేటువంటి వాడు, పెద్ద పెద్ద కార్యాలు చేసేటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు, వేదాలను తెలిసినవాడు అయి ఉంటాడు. మృగశీర్ష నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ సౌందర్యము కలిగినటువంటిది, సుఖ సంతోషాలు కలిగినటువంటిది, గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటిది, ధర్మకార్యాలు చేసేటువంటిది, పుత్ర సంతానవతి అవుతుంది.
ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొదట కుజ మహర్దశ 7 సంవత్సరములు, తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తరువాత గురు మహర్దశ 16 సంవత్సరములు, తర్వాత శని మహర్దశ 19 సంవత్సరములు, తర్వాత బుధ మహర్దశ 17 సంవత్సరములు, తరువాత కేతు మహర్దశ 7 సంవత్సరములు, తదుపరి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు. ఈ రకంగా దశలు జీవితంలో వస్తుంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి 1, 2, 3, 4 పాదాలు. ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు, నక్షత్ర శాంతి అవసరం లేదు. ఈ నక్షత్ర జాతకులు పగడం స్టోను ధరించినట్లయితే ధనధాన్యాల అభివృద్ధి, స్థిరాస్తి అభివృద్ధి, భూలాభాలు, ధైర్య సాహసాలు కలుగుతుంటాయి. ఈ నక్షత్ర జాతకులు మంచి ఉత్సాహశీలురు, మాతృభక్తి కలిగినటువంటి వారు. వీరిలో కొద్దిగా అమాయకత్వం కూడా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు తల్లి సహకారము, తల్లి ఆశీర్వాదము బాగుంటుంది. 31 సంవత్సరాలు వచ్చే వరకు కూడా శ్రమాధిక్యంగా ఉంటుంది వీరిలో. వీరికి గురు మహర్దశలో మంచి స్థిరత్వము, అభివృద్ధి బాగా కలిసి వస్తుంది. ప్రశాంతమైన జీవనము, పై అధికారులతోటి సఖ్యత, ప్రశంసలు పొందుట, రాజసన్మానాలు, ఏ విధంగానైనా వీరికి అనుకూలంగా ఉంటుంది. గురు మహర్దశ వచ్చేసరికి మంచి శుభప్రదమైన ఫలితాలు కలుగుతుంటాయి. ఈ జాతకులకు శని మహర్దశ నడుచున్నప్పుడు కొన్ని శాంతులు, శని జపం చేయించుకోవడం, హోమం చేసుకోవడం, దానివల్ల శుభ ఫలితాలు వస్తుంటాయి. వీరు సేవకాజనం పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. వీరిలో కొంతమంది ఏకసంధాగ్రాహులుగా ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు చాలా సందర్భాల్లో అదృష్టము కలిసి వస్తుంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అదృష్టం చేత అవన్నీ కూడా తొలగించబడుతుంటాయి. వీరికి కక్ష సాధించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కోపం వస్తే వీరికి తొందరగా తగ్గదు. వీరు నెమ్మదిగా నడుస్తుంటారు. పూర్వ సంప్రదాయాలు, ఆచారాలంటే వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది, వాటిని పాటిస్తుంటారు. మృగశీర్ష నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎక్కువ మంది వ్యాపారంలోనే అభివృద్ధి చెందుతుంటారు, వ్యాపారం చేస్తుంటారు. వీరికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఉంటుంటాయి. వీరు జన్మించిన జన్మస్థానంలో కాకుండా అన్య గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి సంపాదించడం జరుగుతుంది. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. వీరి స్నేహితుల్లో చాలామంది ఉన్నత పదవుల్లో ఉండేటువంటి వారుగా ఉంటారు. వారికి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది, ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారి స్నేహితులు సంఖ్య. జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు కొంత ఏజ్ దాటినాక వైరాగ్య భావాలు, దైవభక్తి, ధార్మికమైన కార్యక్రమాలు ఇవి వీరిలో ఎక్కువగా అలవడుతుంటాయి. ఈ మృగశీర్ష నక్షత్ర జాతకులు సాంకేతిక విద్యలు, సౌండ్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సంబంధమైనటువంటి విద్యలు, వైద్య వృత్తి, మెడికల్ రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చరల్ సంబంధించిన ఉపాధి, సేద్యము, వ్యవసాయ సంబంధించినటువంటి పరికరాల విక్రయము, సంగీత సంబంధమైన వాయిద్యాల అమ్మకము, రిపేర్లు, సంగీతాన్ని ఒక కళలాగా అభ్యసించడం, గాయకులుగా రాణించడం, సంగీతములో అధ్యాపక కోర్సు, ఇవన్నీ మృగశీర్ష వారికి కలిసి వస్తుంటాయి. ఈ నక్షత్ర జాతకులు గొప్ప జాతకాన్ని కలిగి ఉంటారు, ప్రత్యేకత కలిగి ఉంటారు. ఇవి మృగశీర్ష నక్షత్ర జాతకుల యొక్క విశేషాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము, ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ
ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.